హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నా పేరు రూప. తెలుగులో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో బేసికలీ నా ఇంట్రొడక్షన్ వీడియో. నేనేంటి, ఎక్కడి నుంచి, నేనేం చదువుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, అవన్నీ మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. నా గురించి చెప్పాలంటే నేను రాజమండ్రి నుంచి అనమాట. చిన్నప్పటి నుంచి రాజమండ్రిలోనే చదువుకున్నాను, అక్కడే పెరిగాను. మాస్టర్స్ చేశాను అనమాట కంప్యూటర్స్లో. ఎప్పుడు 2006 పాస్ అవుట్. హైదరాబాద్లో మాస్టర్స్ చేశాను. దాని తర్వాత మ్యారేజ్ అయిపోయి సింగపూర్కి వచ్చాను. సింగపూర్ లైఫ్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ, ఎందుకంటే 20 ఇయర్స్ స్టోరీ అనమాట నాది. ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అయింది సింగపూర్కి వచ్చి. అదన్నీ చెప్పాలంటే వన్ వీడియోలో అవ్వదు కదా, సో స్లోగా చెప్తాను. మేబీ ఫ్యూచర్ వీడియోస్లో నాకు ఎక్కడన్నా స్కోప్ ఉంటే డెఫినెట్గా నా జర్నీ గురించి, నేను ఏం చేసేదాన్ని, సింగపూర్ వచ్చిన కొత్తలో ఎలా ఉండేదాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అని చెప్పాలంటే, నేను ఎలా చెప్పాలి, ఫ్యాషన్ వేస్ట్ అంటారు కదా, పాత బట్టల్ని పాడేయకుండా, సస్టైనబుల్ ఫ్యాషన్ యాక్చువల్గా, పాత బట్టల్ని పాడేయకుండా దాని నుంచి ఏమైనా ప్రోడక్ట్స్ తయారు చేసి ఎంప్లాయ్మెంట్ విమెన్కి, ఎస్పెషల్గా హౌస్ వైఫ్స్ ఉంటారు, లేకపోతే చాలామంది ఇంట్లో కూర్చొని ఏదైనా చేయాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేద్దామని నా ఇంట్రెస్ట్. సో నేను నాదొక చిన్న స్టార్టప్ ఇనిషియేటివ్ ఉందన్నమాట. దాని పేరు స్క్రాప్లికే గలోర్. సో స్క్రాప్లికే గలోర్లో నేనే ఫౌండ్ చేశాను. నేను ఫౌండర్ ఆఫ్ స్క్రాప్లికే గలోర్ అనమాట. సో స్క్రాప్లికే గలోర్ అదొక చాలా పెద్ద స్టోరీ. దాని గురించి చెప్పాలంటే సపరేట్గా ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తాను, బికాస్ ఇది ఇంట్రొడక్షన్ వీడియో కాబట్టి దీని గురించి జస్ట్ నా గురించి చెప్తాను, బేసిక్ ఐడియా. సో ఈ వెంచర్ స్టార్ట్ చేసి దగ్గరగా 5 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ సింగపూర్లో మెజారిటీ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, ఇంకా కార్పొరేట్స్ వాళ్ళందరితోని కొలాబరేట్ చేసి చాలా వర్క్ షాప్స్ అండ్ ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేశాను ఇక్కడే. అది ప్యాషన్ నుంచి ఒక ప్యాషన్, అంటే నాకు సోయింగ్ మిషన్ అదంతా అంతగా తెలియకపోయినా సరే, ఫ్యాషన్ వేస్ట్ని మనం ఎందుకు పాత బట్టలు పాడేస్తే దానివల్ల ప్రాబ్లం ఏంటి అన్న ఒక వీడియో చూసానమాట లాంగ్ టైమ్ ఎగో, కరోనా టైంలో. అప్పుడు ఒక రియలైజేషన్ హిట్ అయింది అంటారు కదా, ఆ టైంలోని నేను నా ఓన్గా యూట్యూబ్ వీడియోస్ అది చూసి సోయింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని చిన్న చిన్న ప్రోడక్ట్స్ తయారు చేయడం నేర్చుకున్నాను. అక్కడి నుంచి చాలా వర్క్ షాప్స్ ఇంకా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశాను ఇక్కడ, క్యూరేట్ చేసి సింగపూర్ లిమిట్స్లో. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ యునైటెడ్ నేషన్స్కి క్లైమేట్ చేంజ్, క్లైమేట్ యాక్షన్ రిలేటెడ్ బిజినెస్ అనమాట. చాలా స్మాల్ బిజినెస్. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఫ్యాషన్ వేస్ట్ని రిడక్షన్ చేయడం ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, ఇంకా మనం ఫ్యాషన్ వేస్ట్ని ఇప్పుడు మనం బట్టలు కొనుక్కుంటాం, జస్ట్ ఒకటినే కొనుక్కొని పాడేస్తాం కదా, అలా ఎందుకు పాడేయకూడదు, మనం ఏమేం చేయొచ్చు, పాత బట్టల నుంచి ఏమేం చేయొచ్చు, ఆపర్చునిటీస్ ఏంటి, స్కోప్ ఏంటి, ఇలా చాలా ఉంటాయి. సో అదంతా నా స్మాల్ జర్నీ అనమాట. ఇప్పుడు చేసే బిజినెస్ అదే నాది. సో యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కాదు. ఇంతకు ముందు కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అది ఇప్పటికీ రన్ చేస్తున్నాను అనమాట. దాని పేరు సిరీస్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. నేను స్టార్ట్ చేయడం మాత్రం తెలుగులోనే స్టార్ట్ చేశాను ఇనీషియల్గా. ఎప్పుడు 8 ఇయర్స్ అగో అనుకుంటా, ఐ థింక్ 2015 or 16లో స్టార్ట్ చేసినట్టున్నాను. చాలా ఇయర్స్ అయింది. ఎక్స్పెరిమెంటల్ యూట్యూబ్ ఛానల్ అంటారు కదా, అలా స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్లో అసలు యూట్యూబ్ గురించి ఏమీ అర్థమయ్యేది కాదు, తెలిసేది కాదు ఏంటి యూట్యూబ్ అని కూడా. ఇలా మహాతల్లి, వారేవా, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ చూసి అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఎంత బాగా వీడియోస్ చేస్తున్నారు, ఎంత లార్జ్ స్కేల్లో అప్రిసియేషన్ ఉంది వాళ్ళకి, చాలా ఇన్స్పైర్ అయ్యాను ఫస్ట్. దాని తర్వాత ఒకసారి ఏమైందంటే, నేను ఇలాగే జస్ట్ యూట్యూబ్ వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే
అప్పుడు ఒక వీడియో సర్ఫేస్ అయిందనమాట. అదేంటంటే మీరు కూడా యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ అని. అప్పట్లో టెక్ ఛానల్స్ అలాంటివి ఉండేవి కదా, ఎక్కువగా ఇంగ్లీష్లో ఉండేవి అవన్నీ. సో ఇంగ్లీష్లో ఒక వీడియో సర్ఫేస్ అయింది. అదేంటంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, యూ కెన్ ఆల్సో లెర్న్ టు క్రియేట్ వీడియోస్. బేసిక్గా ఒక ఫోన్ ఉంటే చాలు, ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు, యూ కెన్ స్టార్ట్ ఎడిటింగ్. అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా కొనక్కర్లేదు, మీరు చేయొచ్చు. అంటే అప్పట్లో 7-8 years ago యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. నాకు అసలు ప్రాపర్గా ఒక నేమ్ పెట్టడం కూడా రాదు. యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎలా పెట్టాలి, ఏంటి, తెలుగులో చేయాలా, ఇంగ్లీష్లో చేయాలి, టార్గెట్ ఆడియన్స్ ఏంటి, ఏం తెలియదు అనమాట. అంటే జస్ట్ ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, ఒక గూగుల్ అకౌంట్ ఉంటే చాలు అన్నారని జస్ట్ స్టార్ట్ చేస్తాను అలాగా. సో స్టార్ట్ చేసి మేము సింగపూర్లో ఉంటాం కాబట్టి సింగపూర్కి సంబంధించిన వీడియోస్ అన్నా ట్రావెల్ వీడియోస్ లాగా స్టార్ట్ చేద్దామని తెలుగులో స్టార్ట్ చేశాను ఫస్ట్. సో కానీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, 1, 2, 3, 4 వీడియోస్ పెట్టేటప్పటికి ఎక్కువగా వ్యూవర్షిప్ ఉండేది కాదు. అప్పట్లో లైక్ 8-9 years ago ఎక్కువగా తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదనమాట. నేను కూడా అప్పట్లోని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చూసేదాన్ని, ఎలాగ వ్యూ కౌంట్ ఏంటి, వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి చాలా స్టడీ చేశాను అనమాట. మానిటర్ చేసి స్టడీ నేను రియలైజ్ అయింది ఏంటంటే అప్పట్లో తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ రీచ్ ఉండేది. సో నేను అనుకున్నాను, సరే ఆ యూట్యూబ్ ఛానల్ని తెలుగు నుంచి ఇంగ్లీష్ వీడియోస్లో ట్రై చేద్దాం, అట్లీస్ట్ లార్జర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ ఉంటుంది కదా అని చెప్పి. ఇంగ్లీష్ అంటే గ్లోబల్ లాంగ్వేజ్, అందరూ అర్థం చేసుకుంటారు. నాకేదో వచ్చి రాని ఇంగ్లీష్లోనే నేను ట్రై చేశాను. వ్లాగింగ్ అప్పట్లో అంత తెలిసేది కాదు, అంత ఐడియా కూడా లేదు. సో ఏం చేసేదాన్ని, సింగపూర్లో నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వీడియో తీసి అందులో పెట్టేదాన్ని, దానికి వెనకాల ఒక వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ. సో అలాగ నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. బట్ ఇప్పుడు తెలుగు ఛానల్ చేయడానికి రీజన్ ఏంటంటే తెలుగు నా మదర్ టంగ్. నాకు ఎప్పటి నుంచో ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇట్ ఈజ్ నెవర్ లేట్ అంటారు కదా. సో మేబీ ఇప్పుడు ఆ టైం అనుకుంటా, ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే టైం ఇప్పుడు వచ్చింది తెలుగులో. నాకు టైం ఉన్నప్పుడల్లా మీ అందరితోటి నా జర్నీ గురించి కూడా షేర్ చేసుకుందామని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.